హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ పలావ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంతకుముందు మా అమ్మ వాళ్ళ టైప్లో చేస్తున్నాను ఈ పలావు. చూడండి, నాకైతే కొత్తగా పలావ్ చేయడం పెద్దగా ఇవన్నీ రావు. నేను ఇప్పుడు ట్రై చేయలేదు. ముందుగా ఆయిల్ పెట్టాను, ఈ బిర్యానీ ఆకు అవి వేసాను, పట్టా మొగ్గలు, ఏలక్కాయలు, కొంచెం షాజీరా వేసాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు అవి కూడా వేసాను. అవి కూడా వేగిన తర్వాత మసాలా వేసాను ఫ్రెండ్స్. మసాలా కూడా వేగిన తర్వాత ఈ లోపల బాస్మతి రైస్ కడిగి పెట్టాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. అవి కడిగి పక్కన పెట్టాను. ముందుగా చికెన్ ఏం చేశానంటే కడిగి నీళ్ళు లేకుండా కొంచెం ఆయిలు, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం ఉడకబెట్టాను. ఎక్కువ కాదు, కొంచెం ఉడకబెట్టాను. దాన్ని పక్కన పెట్టాను. ఇవి వేగిన తర్వాత మసాలా వేసాను. మసాలాలోకి ఏం వాడానంటే జీడిపప్పు, బాదం పప్పు, అల్లము, వెల్లుల్లిపాయి, ధనియాలు, పట్ట, మొగ్గ, యాలకులు వేసాను. వాటిని పేస్ట్ చేసి పెట్టాను. ఆ పేస్ట్ని వేసాను. నూనెలో బాగా ఎర్రగా వచ్చేదాకా వేపాను. వేగిన తర్వాత రైస్ వేసాను. 2 గ్లాసులు రైస్ వేసాను. కొత్తిమీర, పుదీనా వేసాను. అవి కూడా కొంచెంసేపు వేగిన తర్వాత రైస్ వేసాను. చికెన్ వేసాను. ముందుగా చికెన్ తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ కొంచెం మెల్ట్ అయిన దాకా ఉంచాను. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసాను. కొంచెం ఎక్కువగా నేనేమి మసాలాలు వాడాను ఫ్రెండ్స్, ఎందుకంటే అరగదు అవన్నీ నేను. అందుకని గరం మసాలాలు అలాంటివి నేను వేయలేదు. ఓన్లీ పేస్ట్ వేసాను. మామూలుగా తిరగమాతలో కొంచెం పట్టా మొగ్గ వేసాను. ఆ ఆయిల్, బిర్యానీ ఆకు అవి వేసాను. అంతే, ఎక్కువ వేయలేదు మసాలాలు ఏమి నేను. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆపేసాను. బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, బాగా వచ్చింది. దాంట్లోకి అంటే పెరుగు చట్నీ, మా అబ్బాయి ఉల్లిపాయలు వేస్తే తినడు పెరుగులో, అందుకని ఊరికే సైడ్గా నేను కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, నిమ్మకాయ వాడుకు